We're T-minus 10, 9, 8, 7, 6, 5. We have to go from ready to start. 2, 1, 0. Booster ignition and liftoff of Shuttle Endeavour with NASA's final space station crew compartment that brings a bay window view to our celestial backyard. హలో బడీస్, అంతరిక్షం గురించి తెలుసుకోవడం అంటే మానవుడు తన గురించి తను తెలుసుకోవడం అనే చెప్పాలి. 1957 అక్టోబర్ 4న మొట్టమొదటి ఆర్టిఫిషియల్ శాటిలైట్ని పంపిన మానవుడు గత 50 సంవత్సరాల్లో సాధారణ మానవుడు కలలో కూడా ఊహించని విషయాలను సాధించి చూపెట్టారు మన శాస్త్రవేత్తలు. మానవుడిని ఎప్పటికప్పుడు సవాలు చేసే అంతరిక్షం యొక్క పుట్టుక తెలుసుకోవాలి అని ప్రయత్నిస్తూనే ఉన్నారు. అందులో కొన్ని మిషన్స్ విజయం అంచుల వరకు వెళ్లి విఫలమైతే ఇంకా కొన్ని అద్భుతమైన విజయాలను సాధించాయి. అలాగే మీలో ఎంతమందికి తెలుసు అంతరిక్షం యొక్క స్మెల్? మ్యాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ రీసెంట్ గా చేసిన రీసెర్చ్ లో ఏం తేలిందంటే మన సోలార్ సిస్టమ్ యొక్క స్మెల్ వేడి చేసిన ఐరన్ మరియు ప్యాన్ పై వేడి చేసిన మాంసంలా ఉంటుంది అని. మరి పాలపుంత యొక్క మధ్య భాగం స్మెల్ రాస్బెర్రీస్ లా ఉంటుంది అని. అలాగే దాని యొక్క టేస్ట్ అంటే రుచి రమ్ములా ఉంటుంది అని తెలిపారు. సో బడీస్, ఈ రోజు వీడియోలో ఇలాంటి ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానాలతో అంతరిక్షాన్ని అన్వేషించే ప్రయత్నం చేద్దాం. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. Number 4. The Great Red Spot. The mystery of the Great Red Spot in Jupiter. జూపిటర్ ఆర్ బృహస్పతి గ్రహాన్ని సరిగ్గా గమనించారంటే రెడ్ స్పాట్ ని చూడొచ్చు. చాలా మంది దీన్ని తేలిగ్గా తీసుకున్న ఒకానొక సమయంలో శాస్త్రవేత్తల్ని సైతం ఆలోచింపజేసిన ఈ రెడ్ స్పాట్ గురించి తెలుసుకుందాం. జూపిటర్ కి దక్షిణ దిశలో క్రిమ్సన్ రంగు మేఘాలతో కూడిన తుఫానే ఈ రెడ్ స్పాట్. ఈ రెడ్ స్పాట్ అంటే తుఫాన్ యొక్క సైజు కొన్ని సంవత్సరాలుగా తగ్గుతూ వస్తుంది. అయితే ప్రస్తుతం మన గ్రహం కంటే 1.3 రెట్లు వెడల్పుతో ఉంది. ఈ గ్రేట్ రెడ్ స్పాట్ ఇప్పుడు ఉన్న పొజిషన్ నుండి వెస్ట్ సైడ్ మూవ్ అవుతూ సైజు తగ్గుతుంది. నాసా జూపిటర్ పైకి పంపించిన జూనో అనే శాటిలైట్ ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం జరిగింది. నెంబర్ 3. హ్యాబిటబుల్ జోన్స్. స్టీఫెన్ హాకింగ్ లాంటి గొప్ప శాస్త్రవేత్త ఇతర గ్రహాలపై జీవం గురించి చాలాసార్లు చెప్పడం జరిగింది. మనకంటే కొన్ని వందల రెట్లు అడ్వాన్స్డ్ సివిలైజేషన్ ఉంది అని చెప్పడానికి కారణం ఏంటి అంటే భూమిపై జీవం ఏర్పడడానికి ప్రధాన కారణం భూమి హ్యాబిటబుల్ జోన్లో ఉండడమే. అయితే కేవలం మిల్కీవే గెలాక్సీ అంటే పాలపుంతలోనే 200 నుండి 400 బిలియన్ నక్షత్రాలు ఉన్నాయి. అలాగే 100 బిలియన్ల గ్రహాలు ఉన్నాయి. అందులో ప్రతి 5 గ్రహాల్లో ఒకటి సూర్యుడిలా ఉంటుంది. మరియు ఖగోళ శాస్త్రవేత్తల అంచనా మేరకు 22% గ్రహాలు మన భూమి సైజులో హ్యాబిటబుల్ జోన్లో ఉన్నాయి. ఈ గ్రహాలలో నీరు లిక్విడ్ అంటే ద్రవంగా ఉంది. ఈ లెక్కలు కేవలం పాలపుంత వరకే. ఇక ఈ విశ్వంలో 8.8 బిలియన్ గ్రహాలు మన భూమి పోలికకు దగ్గరగా ఉన్నాయి. ఈ ఆధారాలే మనం ఒంటరి వాళ్ళం కాదు అని నమ్మేలా చేస్తున్నాయి. నెంబర్ 2. ది వాయేజర్ 1 అండ్ 2 స్పేస్ క్రాఫ్ట్. నాసా వాయేజర్ అనే పేరుతో వాయేజర్ 1 అండ్ వాయేజర్ 2 అనే 2 స్పేస్ క్రాఫ్ట్ అంటే అంతరిక్ష నౌకల్ని 1977లో లాంచ్ చేసింది. ఈ 2 స్పేస్ క్రాఫ్ట్ కొన్ని దశాబ్దాల కిందటనే మన సౌర కుటుంబంలో ఉన్న గ్రహాల్ని మరియు చంద్రుణ్ణి అన్వేషించాయి. అలాగే హీలియోస్పియర్ అని పిలువబడే సౌర కుటుంబం యొక్క అంచున ప్రయాణిస్తున్నాయి. మార్చి 20, 2013న వాయేజర్ 1 సౌర వ్యవస్థను దాటి వెళ్లి మానవుడు తయారు చేసిన వస్తువులలో భూమిని దాటి అత్యంత దూరం వెళ్లిన వస్తువుగా పేరు పొందింది. 1990లో వాయేజర్ 1 తన మిషన్ ని కంప్లీట్ చేస్తూ తన కెమెరాని భూమి వైపు తిప్పి భూమిని ఫోటో తీయడం జరిగింది. ఆ ఫోటోని ది పేల్ బ్లూ డాట్ అని పిలుస్తారు. అలాగే ఆ ఫోటో భూమికి 6 బిలియన్ కిలోమీటర్ల దూరం నుండి తీయడం జరిగింది. ఈ ఫోటోగ్రఫీ ఐడియాని సజెస్ట్ చేసిన ఆస్ట్రోనమర్ క్యారెల్ సాగన్. ఫైనల్లీ నెంబర్ 1. వై స్పేస్ ఈజ్ బ్లాక్. మనలో చాలా మంది స్పేస్ అంటే అంతరిక్షం నల్లగా ఉంది అని అనుకోవచ్చు. ఎందుకంటే రాత్రి సమయంలో మనకు సన్లైట్ ఉండదు. అందువల్ల మనం చీకటి తప్ప మరేం చూడలేం. కానీ ఇది నిజం కాదు. ఎందుకంటే కేవలం పాలపుంతలోనే కొన్ని బిలియన్ల నక్షత్రాలు ఉన్నాయి. కాబట్టి ఈ నక్షత్రాలు రాత్రి వేళ ఆకాశాన్ని ఎప్పటికప్పుడు ప్రకాశింపజేస్తూ ఉండాలి. కానీ అలా జరగడం లేదు. ఎందుకో చూద్దాం. ఈ ప్రశ్నను జర్మన్ ఆస్ట్రాలజర్ అయిన హెన్రిచ్ విలియం ఆల్బర్స్ 1823లో అడిగారు. విశ్వం
అనంతమైతే ప్రతి దిశలో ఒక నక్షత్రం ఉండాలి. అలాగే ఆ నక్షత్రాల కాంతితో ఈ విశ్వం ప్రకాశించాలని ఆయన ప్రతిపాదించారు. దీనిని ఆల్బర్ట్స్ పారాడాక్స్ అని అంటారు. అలాగే విశ్వంలో ఉన్న దుమ్ము బహుశా నక్షత్రాల నుండి వచ్చే కాంతిని అడ్డుకుంటుంది అని అతను భావించాడు. అయితే ఇప్పుడు మనకు తెలిసిన దాని ప్రకారం దుమ్ము కూడా నక్షత్రాల కాంతికి ప్రతిబింబిస్తుంది, అంటే రిఫ్లెక్ట్ అవుతుంది. మరి స్పేస్ అంటే అంతరిక్షం బ్లాక్ గా కనపడడానికి గల కారణం ఏంటో తెలుసుకుందాం. విశ్వం అనంతం కాదు, పరిమితమైనది అని రీసెంట్ గా ప్రూవ్ చేశారు. ఈ విశ్వం పరిమాణంలో పరిమితమైనది, అందువల్ల వయసులో కూడా పరిమితమైనదే. ఈ ప్రశ్నలు శాస్త్రవేత్తలను విశ్వం యొక్క పుట్టుకకు వెళ్లేలా చేశాయి. శాస్త్రవేత్తల అంచనా మేరకు ఈ విశ్వం ఏర్పడి 13.8 బిలియన్ ఇయర్స్ అవుతుంది. అలాగే అప్పటి నుండి విస్తరిస్తుంది, అంటే ఎక్స్పాండ్ అవుతుంది. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే విశ్వంలో అన్నిటికంటే వేగంగా ప్రయాణించేది కాంతి అయినా సూర్యుడి యొక్క కాంతి భూమికి చేరడానికి 8 నిమిషాల 20 సెకండ్లు పడుతుంది. సో విశ్వంలో ఉన్న నక్షత్రాల యొక్క కాంతి అంటే లైట్ ఇంకా మనకు చేరుకోలేనంత దూరంలో ఉంది. అలాగే విశ్వం విస్తరించడం, నక్షత్రాలు ప్రతి నిమిషం ప్రయాణించడం వల్ల మనం నక్షత్రాల యొక్క కాంతి చూడలేకపోవడానికి కారణమవుతున్నాయి. అందువల్ల మనం చూసే చీకటి ఏమిటంటే నక్షత్రాల యొక్క కాంతి ఇంకా మనకు చేరలేదు అని. కాబట్టి మీరు నెక్స్ట్ టైం రాత్రి ఆకాశం వైపు చూస్తూ మీకు చాలా దూరంలో ఉన్న ఒక నక్షత్రాన్ని చూస్తూ ఉండొచ్చు, కానీ దాని యొక్క కాంతి దురదృష్టవశాత్తు ఇంకా మనల్ని చేరుకోలేకపోయింది లేదా ఎప్పటికీ చేరుకోలేకపోవచ్చు. సో బడీస్, ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ కోసం కింద బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ యూ సూన్.